ప్లాన్ చేసుకునేటప్పుడు డిస్నీల్యాండ్ ఇంక్లూడ్ చేసుకోవాలా వద్దా అని ఒక డైలమా ఉంటుంది కదా. డిస్నీల్యాండ్ ఈజీగా రీచ్ అవ్వగలమా, ఎంత టైం స్పెండ్ చేయాలి, అంత ఖర్చు పెట్టుకుని వెళ్తే అది కంప్లీట్గా అసలు మనకి వర్తా కాదా, ఈ డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. మీకు కూడా ఈ డౌట్స్ వస్తే ఈ వీడియో మీకోసమే. గార్దునార్ స్టేషన్ ఆర్ గార్దలే స్టేషన్, ఈ రెండు స్టేషన్స్ చుట్టుపక్కల కనుక మీ హోటల్ ఉన్నట్లయితే ఈ స్టేషన్స్ నుంచి డిస్నీల్యాండ్కి వెళ్ళటానికి ఎగ్జాక్ట్లీ 1 అవర్ పడుతుంది. ఈ రెండు స్టేషన్స్ పక్కపక్కనే ఉంటాయి. ఇంకా జనరల్గా వచ్చే డౌట్స్ని నాకు తెలిసినంతలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఫస్ట్ క్వశ్చన్, డిస్నీల్యాండ్ ఎలా రీచ్ అవ్వాలి? డిస్నీల్యాండ్ వెళ్ళే స్టేషన్ పేరు మార్నే ద వ్యాలీ చెసి మెట్రో స్టేషన్. ఈ మెట్రో స్టేషన్లోంచి బయటికి రాగానే మనకి డిస్నీల్యాండ్ ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ టైమింగ్స్ చూసుకుంటే డిపెండింగ్ ఆన్ వీక్ డేస్ అండ్ వీకెండ్స్ మార్నింగ్ 9-9:30 నుంచి నైట్ 10 o'clock దాకా ఓపెన్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, డిస్నీల్యాండ్ చూడటానికి ఎన్ని రోజులు కావాలి? డిస్నీల్యాండ్లో మొత్తం 2 పార్క్స్ ఉంటాయి. ఒకటి డిస్నీల్యాండ్ పార్క్, సెకండ్ వన్ వాల్ట్ డిస్నీ స్టూడియోస్ పార్క్. ఈ 2 పార్క్స్ కవర్ చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ 2 days అవసరం అవుతాయి. అదర్వైజ్ మార్నింగ్ 9 o'clock నుంచి నైట్ 7-8 దాకా కనుక స్పెండ్ చేయగలిగితే మనం ఒక పార్క్ ఆల్మోస్ట్ కవర్ చేయొచ్చు. 2 ఒకే రోజులో కవర్ చేయాలి అనుకుంటే మాత్రం స్పెసిఫిక్ రైడ్స్ అండ్ అట్రాక్షన్స్ ముందే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క రైడ్ దగ్గర ఆర్ ఒక్కొక్క అట్రాక్షన్ దగ్గర మినిమం 30 to 45 minutes వెయిట్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, టికెట్ ప్రైస్ ఎంత ఉంటుంది? టికెట్ ప్రైస్ నాకు తెలిసి సీజన్ టు సీజన్ చేంజ్ అవుతూ ఉంటుంది. మేబీ ఆన్ సీజన్లో జూలై ఆగస్ట్ ఈ టైంలో టికెట్ ప్రైసెస్ ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే టూరిజం ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఆఫ్ సీజన్ మేబీ ఫెబ్ ఆ టైంలో స్నోఫాల్ అవన్నీ ఉంటాయి, అంత టూరిస్టులు ఎవరు రారు కాబట్టి తక్కువ ఉండొచ్చు. 2 పార్కులకి కలిపి కంబైన్ టికెట్ కూడా ఉంటుంది, దీని ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఫ్లెక్సిబుల్ డేట్స్లో మనం వెళ్ళటానికి కూడా వేరే ఆప్షన్ ఉంది, ఈ టికెట్ ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. మేము ఓన్లీ డిస్నీల్యాండ్ పార్క్కే వెళ్ళాము. మేము అక్టోబర్లో వెళ్ళినప్పుడు మాత్రం అరౌండ్ 8,000 rupees అయింది పర్ పర్సన్. నెక్స్ట్ క్వశ్చన్, డిస్నీల్యాండ్లో నైట్ స్టే చేయొచ్చా? డిస్నీల్యాండ్లోనే ఒక 2-3 days ఉండి అంతా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకునే వాళ్ళకి డిస్నీల్యాండ్ లోపలే చాలా హోటల్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో రూమ్ ప్రైసెస్ అవి చెక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, డిస్నీల్యాండ్లోకి ఫుడ్ అలౌ చేస్తారా? సెక్యూరిటీ చెక్ ఎలా ఉంటుంది? డిస్నీల్యాండ్లోకి మన ఫుడ్, మన వాటర్ ఇవన్నీ కూడా మనం క్యారీ చేయొచ్చు. కాకపోతే ఫుడ్ గ్లాస్ జార్స్లో గ్లాస్ కంటైనర్స్లో ఉండకూడదు, గ్లాస్ అలౌ చేయరు. అండ్ ఆల్కహాల్ లోపలికి అలౌ చేయరు. ఇంకా సెక్యూరిటీ చెక్ దగ్గర మనం తీసుకెళ్లిన బ్యాగ్స్ చెక్ చేస్తారు. అండ్ మన టికెట్ క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటారు. సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకుని డిస్నీల్యాండ్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత హాయిగా డిస్నీల్యాండ్ ట్రైన్ తీసుకుని మీకు నచ్చిన అట్రాక్షన్ దగ్గర దిగి కవర్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, మస్ట్ విజిట్ అట్రాక్షన్స్ ఏమున్నాయి? డిస్నీల్యాండ్లో అన్ని మస్ట్ విజిట్ అట్రాక్షన్స్ లాగే అనిపిస్తాయి. మేము మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7 దాకా ఉన్నా కూడా అన్ని కవర్ చేయలేకపోయాం. ఇప్పుడు నేను చూపించే అట్రాక్షన్స్ అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ వన్, పీటర్ పాన్. పీటర్ పాన్ ఎలా ఫ్లై అవుతూ అడ్వెంచర్స్ చేస్తాడో మనం కూడా ఫ్లైట్లో కూర్చుని గాలిలో ఎగురుకుంటూ నెవర్లాండ్లో ఉన్న అడ్వెంచర్స్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సెకండ్ వన్, పైరేట్స్ ఆఫ్ ద కెరీబియన్. దీనికి క్యూలో నించున్నప్పటి నుంచే డిమ్ లైట్స్తో మూడ్ సెట్ చేసేస్తారు. ఇదైతే కొంచెం సేపు స్లోగా, కొంచెం సేపు జప్పమని ఫాస్ట్గా వెళ్తూ రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది. దీన్ని డిస్క్రైబ్ చేయటానికి ఓన్లీ సూపర్లేటివ్సే సరిపోతాయి.
me heart is your home. Rascals and scoundrels, villains and knaves, drink up me heart is your home. With devils and blacks, you really bad eggs, drink up me heart is your home. థర్డ్ వన్ అండ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ వన్, ఇట్స్ అ స్మాల్ వరల్డ్. ఇది ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు, ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. ఇది వాటర్లోంచి వెళ్తాం. ఇందులో దాదాపు 300 డాల్స్ రకరకాల పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ ప్రపంచంలో ఉన్న కంట్రీస్ అన్నిటినీ రిప్రజెంట్ చేస్తాయి. ఇంకా పినోకియో, స్నో వైట్ అండ్ 7 డ్వార్ఫ్స్, అలాదిన్, ఇవి కూడా చాలా ఫన్గా ఉంటాయి. ఇంకా ఆలిస్ క్యూరియస్ లాబిరింత్, హ్యాంగింగ్ బ్రిడ్జ్ లాంటి ఫన్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ టైంలో డిస్నీ క్యారెక్టర్స్ అన్నీ మన మధ్యలోకి వచ్చేసి మనని సర్ప్రైజ్ చేసేస్తూ ఉంటాయి. మేము పీటర్ పాన్లో ఉన్న కెప్టెన్ జేమ్స్ హుక్, సిండ్రిల్లా ఈవిల్ సిస్టర్స్, ఇంకా 1 or 2 క్యారెక్టర్స్ చూసాం. ఇంకా ఫుడ్ లవర్స్కి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్తో పాటు రకరకాల థీమ్డ్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఆఫ్రికన్ స్టైల్ ఫుడ్ తినాలంటే హకూనా మటాటాకి వెళ్ళండి, అక్కడ మంచి వెజిటేరియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, వాన వస్తే ఎలాగా? వాన వచ్చినా ఏం వరీ లేదు, షెల్టర్స్లోంచి నడవచ్చు. అట్రాక్షన్స్ అన్నీ కూడా ఎన్క్లోజ్డ్ స్పేసెస్లోనే ఉంటాయి. జనరల్గానే యూరోప్లో వెదర్ చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. వానలు ఎప్పుడు పడితే అప్పుడు వస్తూనే ఉంటాయి. ఒక అంబ్రెల్లా కానీ రెయిన్ కోట్ కానీ క్యారీ చేయండి. ఈ క్యాసిల్ అందరూ గుర్తుపట్టేశారు కదా, ఇది క్యాసిల్ ఆఫ్ ద స్లీపింగ్ బ్యూటీ. ఈ క్యాసిల్లో నడుస్తూ స్లీపింగ్ బ్యూటీ స్టోరీని స్ట్రెయిన్ గ్లాస్ మీద చూడటం ఇంకొక అట్రాక్షన్. అంతేకాదు మనకి చేసే టైం ఉండాలే కానీ ఇంకా ఫేస్ పెయింటింగ్, కప్ అండ్ సాసర్ లాంటి ఫన్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. ఇంకొక క్వశ్చన్, మన టికెట్ కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా మనీ స్పెండ్ చేయాల్సి ఉంటుందా? మన ఫుడ్ మీద ఆర్ సువనీర్స్ మీద, అదర్ షాపింగ్ ఐటమ్స్ మీద స్పెండ్ చేస్తే వీటికి మాత్రం మనం పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా మొత్తం అట్రాక్షన్స్, రైడ్స్ ఇవన్నీ కూడా మన టికెట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. మార్నింగ్ అంతా ఒక వరల్డ్లో ఉంటే ఈవినింగ్ అయ్యేటప్పటికి మొత్తం లిటప్ అయిపోయి ఆ లైట్స్, మ్యూజికల్ ఫౌంటైన్స్తో ఇంకొక కొత్త వరల్డ్లోకి వెళ్ళిపోతాం. ఫైనల్ క్వశ్చన్, డిస్నీ క్యారెక్టర్స్ పెరేడ్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది? వాన్ వస్తే కనుక పెరేడ్ క్యాన్సిల్ అవుతుందా? డిస్నీ క్యారెక్టర్స్ పెరేడ్ ఈవినింగ్ 5:30కి స్టార్ట్ అవుతుంది. మేము వెళ్ళిన రోజు ఫుల్ డే వాన్ వస్తూనే ఉంది. చూస్తున్నారుగా, అందరూ గొడుగుల్లో, రైన్ కోట్స్లో ఉన్నారు. మేము పెరేడ్ క్యాన్సిల్ చేసేస్తారేమోనని భయపడ్డాం, కానీ షార్ప్గా టైంకి పెరేడ్ జరిగిపోయింది. ఎంజాయ్ ద పెరేడ్. Trees now.
Welcome, my friends, to the most spirited season of them all. The 999 happy haunts in our world. This is Halloween. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం.